హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఐటీ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ థియరీకి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్ తెలుసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యాక్ ఆఫ్ డీసీ మిషన్ మేడ్ ఆఫ్? అంటే డీసీ యంత్రం యొక్క యాక్ దేనితో తయారు చేయబడిందని అడుగుతున్నాడు. కింద ఆప్షన్స్ కనుక చూసుకున్నట్టయితే ఉన్న ఆప్షన్స్లో మనకు ఆన్సర్ వచ్చేసరికి కాస్ట్ ఐరన్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, which of the following material has nearly zero temperature coefficient of resistance? అంటే కింద ఇవ్వబడిన పదార్థాల్లో దాదాపు 0 ఉష్ణోగ్రత గుణకార నిరోధకతను కలిగి ఉంటుంది. అంటే మనకు నియర్ జీరో కోఎఫిషియంట్ కలిగిన ఎలిమెంట్ ఏదని అడుగుతున్నాడు. సో ఆప్షన్స్లలో చూసుకున్నట్టయితే మనకు 0 ఉండేది వచ్చేసరికి మనకి ఏంటంటే కాపర్. సో అందుకోసం అది గుడ్ కండక్టర్ లాగా బిహేవ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, 3 elements having conductors G1, G2, G3 are connected in parallel. Their combined conductor will be, అంటే ఏం లేదు, సింపుల్. G1, G2, G3 అనేది ప్యారలల్గా కనెక్ట్ అయి ఉన్నాయి అంటున్నాడు. సో ఈ 3 ప్యారలల్గా కనెక్ట్ అయినప్పుడు వాటిని మొత్తం కలిపితే వచ్చే కండక్టెన్స్, అంటే మామూలుగా మొత్తం కండక్టెన్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్లలో చూసుకున్నట్టయితే మనకున్న ఆప్షన్స్లో ఆన్సర్ వచ్చేసరికి బి అవుతుంది. సేమ్ రెసిస్టెన్స్ అయితే సిరీస్లో ఏ విధంగా ఉంటుందో, అంటే రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నప్పుడు R1 + R2 + R3, సేమ్ కండక్టర్స్ వచ్చేసరికి మామూలుగా G1 + G2 + G3 అంటే ఆపోజిట్లో ఉంటాయి. నెక్స్ట్, నెగిటివ్ ఎలక్ట్రోడ్ ఆర్ యానోడ్ ఆఫ్ సింపుల్ వోల్టాయిక్ సెల్ ఈజ్ మేడ్ ఆఫ్. అంటే నెగిటివ్ వోల్టాయిక్ సెల్ ఏదైతే ఉందో అంటే అది మనకు దేంతో తయారు చేయబడుతుందని అడుగుతుంది. సాధారణ వోల్టాయిక్ సెల్ యొక్క ప్రతికూల వోల్టాయిక్ లేదా యానోడ్ను దేంతో తయారు చేయబడుతుంది అడుగుతున్నాడు. సో యానోడ్ను దేంతో తయారు చేస్తాం అనేది కింద ఆప్షన్లో చూసుకున్నట్టయితే మనకు జింక్ అనేది యానోడ్ను తయారు చేస్తారు, లేదంటే ఆపోజిట్ ఆఫ్ ఎలక్ట్రోడ్. నెక్స్ట్ క్వశ్చన్, సిఆర్ఓ అంటే ఫుల్ ఫామ్ అడుగుతున్నాడు. సిఆర్ఓ కింద ఆప్షన్స్లలో చూసుకున్నట్టయితే మనకు ఆన్సర్ వచ్చేసరికి క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. అంటే ఇది ఏసీ పవర్ను టైం వర్సెస్ వోల్టేజ్ డైమెన్షన్లో మనకు డిస్ప్లే చూపిస్తూ ఉంటుంది. సో క్యాథోడ్ రే ఆసిలోస్కోప్. నెక్స్ట్, వాట్ ఈస్ ద రొటేషన్ స్పీడ్ ఆఫ్ ఏ రేంజ్ మోటార్ ఇన్ ఏ వెయిట్లెస్ స్టేట్? అంటే సింపుల్, బరువు లేని స్థితి లోపల ఉన్న శ్రేణి మోటార్ యొక్క భ్రమణ వేగం ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఏదైతే దాని యొక్క మోటార్ యొక్క బరువు లేని స్థితిలో ఉన్నప్పుడు, దాని యొక్క వెయిట్లెస్ స్థితిలో ఉన్నప్పుడు రొటేషన్ స్పీడ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే రొటేషన్ స్పీడ్ అనేది ఏమవుతుందంటే ఆప్షన్ డి అవుతుంది, ఎక్స్టర్నల్ అవుతుంది ఆటోమేటిక్గా. అంటే ఆర్పిఎం అనేది 3000 కానీ 3600 ఉండదు, మనకు ఎక్స్టర్నల్గా ఉంటుంది. నెక్స్ట్, వాట్ ఈస్ ద డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ యూజ్డ్ ఇన్ ప్రెసిషన్ స్మాల్ వాల్యూ కెపాసిటర్ అండ్ కెపాసిటర్ యూజ్డ్ ఇన్ రేషియో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్స్? సో రేడియో ఫ్రీక్వెన్సీ సర్క్యూట్లో ఉపయోగించే ఖచ్చితమైన చిన్న విలువ కెపాసిటర్ మరియు కెపాసిటర్లో ఉపయోగించే విద్యుద్వాహక పదార్థం ఏంటని అడుగుతున్నాడు. అంటే మనకు విద్యుద్వాహక పదార్థం తక్కువ విలువ కలిగి ఉన్న వాటిల్లో మనం యూజ్ చేసే పదార్థం ఏమని అడుగుతున్నాడు. దీనిలో యూజ్ చేసే పదార్థం ఏమీ లేదు, వాక్యూమ్ అండ్ ఎయిర్, ఆప్షన్ సి. నెక్స్ట్, ఎలక్ట్రిక్ సప్లైస్ ఫర్ ఎలక్ట్రోప్లేటింగ్ షుడ్ బి. సో అంటే ఎలక్ట్రోప్లేటింగ్ కోసం విద్యుత్ సరఫరా ఎలా ఉండాలని అడుగుతున్నాడు. సరఫరా కోసం ఉండాలి, ఏముండాలంటే ఇక్కడ కింద ఉండే ఆప్షన్స్లో ఏది ఉండాలని అడుగుతున్నాడు. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి డీసీ వోల్టేజ్ ఉండాలి. ఎలక్ట్రోప్లేటింగ్ కోసం విద్యుత్ సరఫరా కోసం ఏమి ఉండాలంటే డీసీ వోల్టేజ్ అనేది ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, 3-phase induction motor should have the 3 windings dash installed at the electric friction. సో ఇక్కడ ఏమడుగుతున్నాడంటే 3-phase ఇండక్షన్ మోటార్ 3 వైండింగ్లు కలిగి ఉండాలి, డాష్ దగ్గర విద్యుత్ బిందువు వద్ద ఇన్స్టాల్ చేస్తారు. ఏ బిందువు వద్ద అంటే ఏ యాంగిల్ అని అడుగుతున్నాడు. సింపుల్ చెప్పాలంటే యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఆన్సర్ వచ్చేసరికి 120. సో సింపుల్, 360/3 అవుతుంది, 120. నెక్స్ట్ క్వశ్చన్, స్టెప్పర్ మోటార్ హ్యావ్ అప్లికేషన్. స్టెప్పర్ మోటార్ యొక్క అప్లికేషన్ అడుగుతున్నాడు ఇక్కడ.
సో ఏ అప్లికేషన్ కలిగి ఉంటే స్టెప్పర్ మోటార్ అడుగుతున్నాడు కింద ఆప్షన్స్లలో చూసుకున్నట్టయితే మనకు ఆన్సర్ వచ్చేసరికి ఇన్ ఫ్యాక్స్ మెకానిక్స్. సో ఇది మనకు స్టెప్పర్ మోటార్ యొక్క అప్లికేషన్స్. ద హై టార్క్ బై వెయిట్ రేషియో ఇన్ an అనలాగ్ ఇండక్టింగ్ ఇన్స్ట్రుమెంట్ ఇండికేట్స్. సో అనలాగ్ సూచించే పరికరంలో అధిక టార్క్ బై బరువు నిష్పత్తిని సూచిస్తుంది. ఏది సూచిస్తుందని అడుగుతున్న కింద ఇక్కడ. సో మనకు ఫాస్ట్ రెస్పాన్స్ అనేది మనకు దాని యొక్క నిష్పత్తిని సూచిస్తుంది. నెక్స్ట్, ఫర్ సేఫ్టీ ద ఫ్యూజ్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్. అంటే మనకు సేఫ్టీ కోసం మనం ఫ్యూజ్ని ఎక్కడ అమరుస్తామని అడుగుతున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఫ్యూజ్ను ఏ విధంగా అమరుస్తాం, ఎక్కడ అమరుస్తానంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫేస్ కేబుల్కి ఎప్పుడు కానీ ఫేస్ కేబుల్కి మాత్రమే, ఫేస్ లైన్ అంటారు కదా, ఫేస్ కేబుల్ ఏదైతే ఉందో ఆ కేబుల్కి మాత్రమే మనం ఫ్యూజ్ని ఇస్తాం. సో ఎర్త్ కేబుల్కి కానీ నెక్స్ట్ న్యూట్రల్ కానీ అలాంటి వాటికి ఎఫర్ట్లెస్ కేబుల్ వెయిట్కి కానీ మనం ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టివిటీ ఆఫ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో ఏం లేదు, మంచి విద్యుత్ వాహకం యొక్క రెసిస్టివిటీని కొలవడానికి ఏ పద్ధతి అనుకూలంగా ఉంటుందని అడుగుతున్నాడు. సో కిందున్న మెథడ్స్లలో మనకు మెథడ్ వచ్చేసరికి కెల్విన్ డబుల్ బ్రిడ్జ్ మెథడ్ అనేది అనుకూలమైన మెథడ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ కేస్ ఆఫ్ ఏ డీసీ షట్ మోటార్ అండర్ నో లోడ్ కండిషన్ ద ఎయిర్ గ్యాప్ ఫిక్స్. సో ఏమడుగుతానంటే డీసీ షంట్ మోటార్ విషయం లోపల ఎయిర్ గ్యాప్ ఫ్లెక్స్ ఎటువంటి లోడ్ కండిషన్ ఉండదు. అంటే కింద చూపించిన వాటిలో చూసుకున్నట్టయితే మనకు ఆన్సర్ వచ్చేసరికి రిమైన్స్ కాన్స్టెంట్. సో ఆ కండిషన్లో ఏది ఉండదంటే రిమైన్స్ కాన్స్టెంట్, ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. నెక్స్ట్, ద కరెంట్ క్యారింగ్ కెపాసిటీ ఆఫ్ కేబుల్ ఈజ్ డిక్రీజ్డ్ ఇన్ ద BAS రెగ్యులేషన్ ఎట్ ఏ క్రిటికల్ టెంపరేచర్. ద డెఫినేషన్ టెంపరేచర్ డిస్క్రైబ్డ్ ఈజ్. ఏం లేదు, కేబుల్ యొక్క ప్రస్తుత వాహక సామర్థ్యం నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద BAS నియంత్రణలో వివరించబడిన ఖచ్చిత ఉష్ణోగ్రత. అంటే మనకు BAS ఏదైతే BAS ఉంటుందో దాని యొక్క ఉష్ణోగ్రత ఎంత అని అడుగుతున్నాడు. సో అంటే ఏ టెంపరేచర్ దగ్గర BAS నియంత్రణ వివరించబడిందని అడుగుతున్నాడు. మనకు వచ్చేసరికి 40 డిగ్రీ సెంటీగ్రేడ్. నెక్స్ట్, వాట్ ఈజ్ కాల్డ్ న్యాచురల్ మ్యాగ్నెట్. ఏం లేదు, సహజ అయస్కాంతం అని దేన్ని పిలుస్తారని అడుగుతున్నాడు. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్స్లలో మనకు లోడ్ స్టోన్ అనేది న్యాచురల్గా ఉండే మ్యాగ్నెట్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ యూజింగ్ ఏ డాంపర్ ఇన్ లార్జ్ సైజ్డ్ ఆల్టర్నేటర్స్. అంటే పెద్ద పరిమాణ ఆల్టర్నేటర్లో డంపర్ని ఉపయోగించడం వల్ల ప్రయోజనం ఏంటని అడుగుతున్నాడు ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్లో చూసుకున్నట్టయితే మనకు ఆన్సర్ వచ్చేసరికి ఇంక్రీజ్ స్టెబిలిటీ. నెక్స్ట్ క్వశ్చన్, ద సైజ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఇన్ ద బ్యాటరీ చార్జ్ డివైస్ ఆర్ ఇన్వర్టర్ డిపెండ్స్ ఆన్. దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? బ్యాటరీ ఛార్జింగ్ పరికరం ఇన్వర్టర్లో ఉపయోగించే ట్రాన్స్ఫార్మర్ పరిమాణం దేని మీద ఆధారపడి ఉంటుందని అడుగుతున్నాడు. సో బ్యాటరీ ఆన్సర్ కనుక చూసుకున్నట్టయితే ఆన్ బ్యాటరీ ఛార్జ్ మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్, థిక్నెస్ ఆఫ్ స్టీల్ మెటల్స్ ఈజ్ రిలేటెడ్ బై ద ఎ సిరీస్ ఆఫ్ నెంబర్ విచ్ ఇట్ ఈస్ కాల్డ్. సో స్టీల్ మెటల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క మందం యొక్క సంఖ్యను శ్రేణిని తెలుపుతుంది. దానిని మనం ఏమంటాం జనరల్గా చూసుకున్నట్టయితే? సో మనం నెంబర్ సైజ్ కానీ గేజ్ ఇలాంటివి ఉంటాయి కదా, సో దాన్ని మనం గేజ్ అని చెప్తాం. అంటే దాని యొక్క మందాన్ని కానీ దాన్ని మనం గేజ్లలో ఇండికేట్ చేస్తాం సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్, ద బ్రిడ్జ్ మెథడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ మ్యూచువల్ ఇండక్షన్ ఈజ్. సో మ్యూచువల్ ఇండక్షన్ కనుగొనడానికి యూజ్ చేసే బ్రిడ్జ్ మెథడ్ ఏంటిదని అడుగుతున్నాడు ఇక్కడ. సో మనం చూసుకున్నట్టయితే మనకు హ్యావిల్సైడ్ క్యాపబుల్ బ్రిడ్జ్ అనేది మనం రెగ్యులర్గా మ్యూచువల్ ఇండక్షన్ కనుక్కోవడం కోసం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.